Good morning. Good morning to all. Good morning, Amma. Sir, good morning, sir. How are you? బాగున్నాం సార్. Right. మీకు బాగానే ఉంది కదా సార్? బాగానే ఉందమ్మా, అంతా క్యూర్ అయింది, ఫ్రీగా ఉన్నారు. ఓకే. రైట్. మనకి లాస్ట్ క్లాసెస్లో క్రియేటివ్ థింకింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ గురించి చెప్పుకున్నాం. సార్ ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ గురించి చెప్తాను. రైట్. ఓకే సార్. మనకి కాగ్నిటివ్ రిసోర్సెస్, అండర్స్టాండింగ్ ది సెల్ఫ్ లో కాగ్నిటివ్ రిసోర్సెస్ గురించి చెప్పుకుంటూ వస్తున్నట్టు ఇదంతా కూడా రియల్ గా కాగ్నిటివ్, ఎఫెక్టివ్, సైకోమోటార్ డొమైన్స్ కింద డివిజన్ చేసినప్పుడు కాగ్నిటివ్ రిసోర్సెస్, జ్ఞానాత్మక వనరుల్లో ఇండిపెండెంట్ థింకింగ్ అంటే ఏంటి, క్రియేటివ్ థింకింగ్ అంటే ఏంటి, అలాగే క్రిటికల్ థింకింగ్ అంటే ఏంటి, డెసిషన్ మేకింగ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం కాగ్నిటివ్ రిసోర్సెస్ కాన్సెప్ట్లో మనం స్టడీ చేస్తుంటాం. ఈ కాగ్నిటివ్ రిసోర్సెస్లో ఒక వ్యక్తి యొక్క సెల్ఫ్ ఎట్లా డెవలప్ అవుతుంది అనేటువంటి అతనికి ఉన్నటువంటి రిసోర్సెస్ ఆధారంగా ఇందులో డెవలప్ అవుతుంది, జరుగుతుంది. అయితే వీటి ఆధారంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ అనేటువంటిది కూడా ఒకటి ఉంటుంది. అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్గా మనం చెప్తాం, కానీ ఏంటంటే ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేటువంటిది కెపాసిటీ ఎట్లా వస్తుంది. రియల్గా మనం క్లాస్ రూమ్లో చెప్పేటువంటి అంశాలన్నీ కూడా పిల్లల్ని ప్యాసివ్గా ఉండేటట్టుగా చేసేటువంటి అంశాలు ఉంటాయి ఎక్కువ. కానీ ఒక ప్రాజెక్ట్ మెథడ్ కానీ, ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ కానీ వీటిని మనం తీసుకున్నట్లయితే పిల్లల్ని యాక్టివ్ చేస్తారు. పిల్లల్ని ఇవి క్రియాశీలకంగా తయారు చేస్తాయి. అసలు ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ ఎట్లా డెవలప్, అసలు ప్రాబ్లం అంటే ఏమిటి అంటే ఎవ్రీడే వీఆర్ ఫేసింగ్ ఏ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. దట్స్ వై సో హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్, హౌ టు డెవలప్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ ఇన్ ది స్టూడెంట్స్ అండ్ కిడ్స్. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనకి ప్రతిరోజు కొత్త కొత్త ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే మనం చదువుతూ ఉండేవాళ్ళం అప్పుడు ఇది ఈ మెథడ్స్లో చూసినట్టయితే ఇప్పుడు కూడా ప్రజెంట్లో ఉండటం అనేటువంటిది కాన్సెప్ట్ అనేటువంటిది మనం చెప్తూ ఉంటాం. ఆ ప్రజెంట్ కాన్సెప్ట్కి వచ్చేటప్పటికి ఏమిటవుతుందంటే ప్రజెంట్ కాన్సెప్ట్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎట్లా చేయాలి, ప్రాబ్లమ్స్ ఎట్లా ఫేస్ చేయాలి, అసలు ఏది ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ ద ప్రాబ్లం, రికగ్నైజ్ ద ప్రాబ్లం. అంటే సమస్యను గుర్తించడం. ఇక్కడ క్లాస్ రూమ్లో ఉందనుకోండి, క్లాస్ రూమ్ మనం పాఠ్యాంశాలు బోధించేటప్పుడు సమస్యలు ఎలా ఉంటాయి, ఏ విధమైనటువంటి సమస్యను మనం ఐడెంటిఫై చేయాలి, ఆ ఐడెంటిఫై చేసేటువంటి సమస్యకి పరిష్కార మార్గాలను ఎట్లా కనుక్కోవాలనేటువంటిది విద్యార్థుల్లో రేకెత్తించే విధంగా మనం ఇందులో తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ఈ ప్రాబ్లం అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటిది మనం ఐడెంటిఫై చేయాలి. అసలు స్టెప్స్ ఇన్ ది ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ అంటే ప్రాబ్లం అనేటువంటి దానికి ఏ స్టెప్స్ ఉంటాయి, అది సాల్వ్ చేయడానికి మనం ఎటువంటి స్టేజెస్ని ఎన్నుకోవాలి అంటే ఇప్పుడు ఒక సమస్యను గుర్తించాలని అంటే ఆ సమస్య యొక్క స్వభావం మనకు అర్థం కావాలి. ఆ సమస్యని రికగ్నైజ్ చేసేటప్పుడు దాని యొక్క స్వభావాన్ని మనం అర్థం చేసుకోవాలి, దాన్ని డిఫైన్ చేయగలగాలి. సపోజ్ ఇన్ ది సోషల్ సైన్సెస్
మనం జియోగ్రఫీకి సంబంధించినటువంటి పాఠ్యాంశాలను బోధిస్తున్నాం అనుకోండి. అట్లాంటి సందర్భాల్లో మన పాఠ్యాంశాన్ని చెప్పేటప్పుడు ప్రాంతీయ అసమానతలు, జాతీయ సమైక్యత అనేటువంటి ఒక కాన్సెప్ట్ మనం బోధించేటప్పుడు దాంట్లో ఉండేటువంటి సమస్యను ఎట్లా గుర్తించాలి అనేటువంటిది మన పిల్లవాడికి అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. ఇప్పుడు ప్రాంతీయ అసమానత, రీజనల్ ఇంబ్యాలెన్సెస్, హౌ టు డెవలప్ ద నేషనల్ ఇంటిగ్రేషన్. ప్రాంతీయ అసమానతలు దీన్ని అంటే జాతీయ సమైక్యతను ఏ విధంగా పెంపొందించడానికి అవకాశం ఉంటుంది అని మనం అన్నాం అనుకోండి. ఇక్కడ ఇంబ్యాలెన్సెస్ అనేటువంటివి జాతీయ సమైక్యతను పెంపొందిస్తాయి. అసలు ఇందులో సమస్య ఏమిటి అనేటువంటిది మనం ఐడెంటిఫై చేయించగలగాలి, అంటే రికగ్నైజ్ చేయాలి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సమస్యను గుర్తించేటప్పుడు ఆ సమస్యని జాగ్రత్తగా పరిశీలించాల్సినటువంటి అవసరం. రెండోది ఏంటంటే మనకి ఇందులో స్ట్రక్చర్ డెవలప్ చేయాలి ఆ ప్రాబ్లం. అంటే మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం ఏమిటి, ఇక్కడ ప్రాంతీయ అసమానతలు, జాతీయ సమైక్యత అనేటువంటి ఒక అంశాన్ని మనం బోధించేటప్పుడు లేకపోతే అర్థం చేసుకునేటప్పుడు దాంట్లో సమస్య ఏమిటి అంటే ఇన్ఈక్వాలిటీస్. అంటే భౌగోళికంగా ఇన్ఈక్వాలిటీస్ ఎట్లా ఉంటాయి అనంటే దేశంలో మనకి అనేక రకాలైనటువంటి భూస్వరూపాలు ఉన్నాయి. అంటే పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, రకరకాలైనటువంటి పరిస్థితులు ఉంటాయి. వీటన్నింటికి ఒకే రకమైనటువంటి స్ట్రక్చర్ని మనం ఎలా డెవలప్ చేయొచ్చు అనేటువంటిది మనం జాగ్రత్తగా చూసామనుకోండి, మనం ఈ ప్రాంతీయ సమానతల వల్ల జాతీయ సమైక్యత సాధ్యమవుతుందా అనేటువంటిది మనం జాగ్రత్తగా ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి ప్రాబ్లం. అంటే జాగ్రత్తగా పరిశీలించడం, దాంట్లో ఉండేటువంటి సమస్యని అర్థం చేసుకోవడం, కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్స్ని ఐడెంటిఫై చేయడం, దానికి స్పష్టమైనటువంటి ఒక రూపకల్పన అనేటువంటి చేసేటువంటి నైపుణ్యం వీళ్ళకి రావాలి. అంటే ఇలాగా మనం ఒక ఆర్గనైజేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి తయారు చేసుకుంటాం. ఫస్ట్ ఏమిటంటే ఈ ప్రాబ్లం ఎక్కడుంది, ప్రాబ్లంని ఎలా లొకేట్ చేయాలి, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎట్లా ఆర్గనైజ్ చేయాలనేటువంటిది పిల్లలకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది అన్నమాట. అందుకనే ఈ సమస్యకి ఎట్లా వీలైనన్ని మార్గాలను ఎట్లా కనుక్కోనాలి అనేటువంటిది మనం చెప్పేటప్పుడు మనకేమిటి కావాలి అంటే ఉన్నది ఉన్నట్టుగా మనం చెప్పేస్తామా అని అంటే కలెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్. ఇక్కడ మనం ఏమిటి చేస్తాం, అనేక రకాలైనటువంటి సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి. ఈ కలెక్ట్ చేసిన దాన్ని మనం డివిజన్ చేయాలి. అంటే సపోజ్ మీకు చెప్పినటువంటి ఎగ్జాంపుల్లో అసలు అసమానతలు ఎందుకు ఏర్పడుతున్నాయి అంటే భౌగోళికంగా ఈరోజు మనం చూడండి, మన ఆంధ్రప్రదేశ్ని తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి భౌగోళిక పరిస్థితులు ఏ విధంగా అసమానతలకు దారితీస్తున్నాయంటే మైదాన ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళ యొక్క జీవన విధానం అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ ఉంటాయి, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఉంటాయి, అన్ని రకాలైనటువంటి డెవలప్మెంట్స్ వీళ్ళకి కలుగుతున్నాయి. మరి అటవీ ప్రాంతంలో ఉండేటువంటి వారికి, కొండ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళని మనం గమనించినట్లయితే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ కానీ, హెల్త్ ఫెసిలిటీస్ కానీ, మరి ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ ఫెసిలిటీస్ కానీ వాళ్ళకి ఉండట్లా. కాబట్టి వీళ్ళతో వాళ్ళు సమానంగా ఏ విధంగా అభివృద్ధి చెందగలరు అనేటువంటి దాన్ని మనం జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాల్సిన అవసరం. ఇది ఏ విధంగా ఇన్ఈక్వాలిటీస్ దారితీస్తుంది. కాబట్టి దీన్ని మనం సమస్యను పరిష్కరించాలని అంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి అంటే సమస్యని పరిష్కరించగలిగేటువంటి నేర్పు, నైపుణ్యం అనేటువంటిది మనం దీంట్లో తయారు చేయాలి పిల్లలకి. అంటే మన సొంత అభిప్రాయాలను దానిలో పెట్టడం కాదు, అంటే కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, డేటా కలెక్షన్. ఇందులో ముఖ్యమైనటువంటిది ఏంటంటే మనం హైపోథెసిస్ అంటాం, ఇవాల్యుయేషన్ ఆఫ్ హైపోథెసిస్. హైపోథెసిస్ ఏంటి టెంపరరీ సొల్యూషన్, మనకి ప్రిడిక్షన్ అన్నమాట. కొన్ని ఆలోచనలు చేస్తాం, ఇలా ఉంటే ఇలా జరుగుతుంది, అది హైపోథెసిస్, ఇలా జరగవచ్చు అనేటువంటిది. అది జరగడానికి కారణాలు ఎలా ఉంటాయనేటువంటిది హైపోథెసిస్ కెపాసిటీ అనేటువంటిది పిల్లలకి
నేర్పాలన్నమాట. హైపోథెసిస్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఏమిటి చేస్తుందంటే ప్రాబ్లమ్స్కి ఇక్కడ సొల్యూషన్ కనుగొనడానికి ఒక కారణంగా ఇది ఉపయోగపడుతుంది. అంటే సమస్యను గుర్తించడం ఒకటైతే సమస్యని నిర్వచించడం ఒకటి, ఆ సమస్యకు సంబంధించినటువంటి పరిస్థితి ఎక్కడుందో లొకేట్ చేయడం ఒకటి, దాని నుంచి మనం డిఫరెంట్ సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం ఒకటి, ఈ కలెక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ని ఏ విధంగా మనం ఎనాలిసిస్ చేయాలి, ఈ ఎనాలిసిస్ చేసేటువంటి క్రమంలో మన యొక్క ఎవాల్యుయేషన్ ఆఫ్ హైపోథెసిస్ ఏ విధంగా ఉండాలి అనేటువంటిది మనం దీంట్లో. అంటే ఇక్కడ హైపోథెసిస్ అనేటువంటి దాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే సమస్యకి అనేక రకాలైనటువంటి సొల్యూషన్స్ ఉంటాయి. దాంట్లో ఏది కరెక్ట్ అయినటువంటిది మనం ఉన్న ఇన్ఫర్మేషన్ ఆధారంగా సమస్యకి పరిష్కారాన్ని కనుగొనేటువంటి నైపుణ్యం పిల్లలకి తయారు చేయాలి. అది మానసికమైనటువంటి భావనగా ఇది ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ లో నిర్ణయాలు తీసుకునేటువంటి కెపాసిటీ, డెసిషన్ మేకింగ్ అనేటువంటిది ఉంది. అంటే సమస్య ఎలా ఉంటుంది, ఆ సమస్యకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎలా మనం కలెక్ట్ చేయాలి, అంటే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే విదిన్ ది టైం పీరియడ్, ఒక టైం పీరియడ్లో దానికి ఉండేటువంటి బడ్జెట్ని ఆధారంగా చేసుకొని మనం అందులో ఉండేటువంటి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం హౌ టు డిఫైన్ ద ప్రాబ్లం, హౌ టు రికగ్నైజ్ ద ప్రాబ్లం, హౌ టు టేకింగ్ ద డెసిషన్స్ టు సాల్వ్ ద ప్రాబ్లం అనేటువంటిది మనం దీంట్లో జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది అన్నమాట. అంటే ఇలా తీసుకునే సందర్భంలో మనకి చాలా అవాంతరాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి అక్కడ ఉండేటువంటి క్రియేటివిటీ అనేది మనం చెప్పుకున్నాం, వినూత్నంగా ఆలోచించడం, ఒక సమస్యకి ఎన్ని రకాలైనటువంటి పరిష్కారాలు ఉంటాయో ఆలోచించగలగడం, ఇలా క్రియేటివ్ థింకింగ్ అనేటువంటిది ఈ సమస్య పరిష్కారంలో మనం ఇన్వాల్వ్ చేయడం ద్వారా మంచి రిజల్ట్ అని రాబడతాం. అందుకని ఇక్కడ కాన్సెప్ట్స్ డెవలప్ చేస్తూ ఉంటాం. ఏమిటి? ఇన్ఫర్మేషన్ ఏ విధంగా, అన్వేషణ నైపుణ్యం, అంటే మనం ఒక సమస్యని అనేక కోణాల్లో ఆలోచించడం ద్వారా మనం సమస్యల్ని పరిష్కారాన్ని కనుగొనవచ్చు. అంటే డెసిషన్ మేకింగ్ అనేటువంటిది ప్రాబ్లమ్ సాల్వింగ్కి చాలా ఉత్తమమైనటువంటి మార్గంగా మనం చెప్పవచ్చు. అంటే మరి ఇటువంటి డెసిషన్ మేకింగ్ కెపాసిటీ అనేటువంటిది మనం ఏ విధంగా పిల్లల్లో డెవలప్ చేయాలి, అంటే ఏ విధంగా డెవలప్ చేస్తాం అనంటే అది ఒక్క రోజులో మనం ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ అనేటువంటిది అలవాటు చేయలేం. మరి ఎలా అలవాటు చేయాలి? డే టు డే లైఫ్లో ఏ విధమైనటువంటి యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి, ఆ యాక్టివిటీస్ని ఆధారంగా మనం కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్స్ ఎట్లా ఉంటాయి అనేటువంటిది అలవాటు చేయాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. అంటే మనం క్లాస్ రూమ్లో పిల్లవాడికి ఎదురయ్యేటువంటి సమస్యలు ఏమిటి అనేటువంటిది మనం ప్రత్యక్షంగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎలాగా? వాడికి లెర్నింగ్ డిజబిలిటీస్ ఉండొచ్చు, లేకపోతే విషయాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ ఉండకపోవచ్చు. వీటన్నింటినీ మనం ఎలా పరిష్కరించాలి అనేటువంటిది క్లాస్ రూమ్ పరంగా మనం స్టడీ చేస్తూ ఉంటాం. మరి పిల్లవాడికి ఎలా అలవాటు చేయాలి అని అంటే వాడికి ఓర్పు అనేటువంటిది అలవాటు చేయాలి. ఫస్ట్ ఓర్పు అలవాటు చేయాలంటే ఏమిటి కావాలి? ఎమోషనల్ కోషెంట్ అనేటువంటిది కావాలి. అంటే పిల్లల్లో సాధారణంగా ఎట్లా ఉంటుంది అని అంటే వాళ్ళకి ఊరికి చికాకు పట్టడం, దాన్ని అర్థం చేసుకోకపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అటువంటప్పుడు హౌ టు మెయింటైన్ ద పేషెన్స్ అకార్డింగ్ టు లెర్నింగ్ సిచ్యువేషన్స్ అనేటువంటిది వాళ్ళకి అలాగా అర్థమయ్యేటట్టుగా చెప్పడం ద్వారా వాళ్ళు సమయస్ఫూర్తితో వ్యవహరించేటువంటి నైపుణ్యాన్ని ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ అనేటువంటి కాన్సెప్ట్లో మనం స్టడీ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి
జాగ్రత్తగా మనం గమనించాల్సినటువంటి అవసరం దీంట్లో ఉంది. ప్రాబ్లమ్ సాల్వింగ్లో ముఖ్యంగా ఉపయోగించబడేటువంటి ఆలోచన విధానం ఏంటంటే క్రిటికల్ స్కిల్స్. అంటే సమస్యను పరిష్కరించడంలో ఎప్పుడూ కూడా సమస్యని విశ్లేషణాత్మక సామర్థ్యం వాళ్ళకి అలవాటు చేయాలి. అంటే ముఖ్యంగా సమస్య అనేటువంటిది ఎట్లా ఉంటుంది, సమస్యని పరిష్కరించడం, ఆ సమస్యను గుర్తించడం ఎలాగా, సమస్యను నిర్వచించడం ఎలాగా, దానికి డిఫరెంట్ సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ని ఎట్లా కలెక్ట్ చేయాలి, ఆ ఇన్ఫర్మేషన్ ఎలా ఆర్గనైజ్ చేయాలి, నీ హైపోథెసిస్ ఏమిటి, నీ హైపోథెసిస్లో అనుగుణంగా ఇన్ఫర్మేషన్ ఎట్లా ఇన్సర్ట్ చేయాలి, ఇన్సర్ట్ చేసిన తర్వాత నువ్వు దాన్ని ఎలా డిఫైన్ చేయాలి, ఆ డిఫైన్ చేసేటువంటి సందర్భంలో పర్సనల్ బయాస్ లేకుండా నువ్వు ఎనాలిసిస్ కెపాసిటీ ఎట్లా చేయాలి, అంటే ఆ సిచ్యువేషన్కి దాన్ని ఎట్లా అప్లై చేయాలి. ఇప్పుడు మనం చూడండి, అభివృద్ధి అనేటువంటిది మనం చెప్పాలని అనుకున్నాం అనుకో. అభివృద్ధి అంటే ఏంటి అంటే ఉన్న స్థితి నుంచి మెరుగైనటువంటి స్థితికి మార్చడం. అంటే అవి మినిమం నీడ్స్ కావచ్చు, సెకండరీ నీడ్స్ కావచ్చు, లేకపోతే మనం చూసుకుంటున్నటువంటి అన్ని అంశాల్లోనూ డెవలప్మెంట్ అనేటువంటిది. డెవలప్మెంట్గా అంటే డబ్బులు ఇచ్చేస్తే డెవలప్మెంట్ వచ్చేస్తుందా, డబ్బులతోటి అన్నీ కొనేసుకోవచ్చా అని అంటే డెవలప్మెంట్ అంటే ఏమిటి అంటే మనం బాహ్యంగా కనిపించేటువంటి డెవలప్మెంట్ ఉంటుంది, ఇంటర్నల్గా కనపడేటువంటి డెవలప్మెంట్ కూడా. అంటే పిల్లల్లో ఇంటర్నల్ క్వాలిటీస్ని ఎట్లా డెవలప్ చేయాలి అనేటువంటిది మనం జాగ్రత్తగా స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ప్రాబ్లం అనేటువంటిది అన్ని అంశాల్లోనూ ఉంటుంది, డే టు డే లైఫ్లో ఉంటుంది, వాడు చదువుకునేటువంటి క్లాస్ రూమ్లో ఉంటుంది, తిరిగేటువంటి సొసైటీలో ఉంటుంది, ఫ్యామిలీలో, అన్ని చోట్ల కూడా వాడు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, బ్యాలెన్స్ చేసుకునేటువంటి నైపుణ్యం ద్వారా ఏ విధంగా సమస్యని పరిష్కరించుకోవాలి అనేటువంటి దాన్ని మనం ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ అనేటువంటి ద్వారా టెక్నికల్ యాక్టివ్ చేయడం ద్వారా వాడికి డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎటువంటి క్వాలిటీస్ వాళ్ళు డెవలప్ చేయాలి అనేటువంటిది వాళ్ళలో మనం చూసినట్టయితే వాళ్ళ ఇంటెలిజెన్స్ కెపాసిటీని బాగా డెవలప్ చేయాలి. అలాగే దాంతోపాటుగా మనం పిల్లల్లో ప్రాక్టికల్ థింకింగ్ అనేటువంటిది డెవలప్ చేయాలి. అంటే ఏది ఉపయోగం, ఏది నిరుపయోగం. అంటే అన్ని సమస్యలకి ఎలా ఉంటుందని అంటే ఒకటే పరిష్కారం ఉండదు, ప్రాధాన్యాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి. అంటే మనకి ప్రాధాన్యాలు ఏమిటి అనే దాని ప్రకారంగానే ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేటువంటిది. ఇప్పుడు బాగా డబ్బున్నటువంటి వాడికి ఏమిటి ఉంటుంది, వాడికి తినటమే సమస్య. మరి రోజు తినలేనటువంటి వాడికి తిండి సంపాదించుకోవడం సమస్య. అంటే ఇక్కడ ఆహారం అనేటువంటి విషయంలో ఎటువంటి సమస్యను పరిష్కరించాలంటే ఉన్నవాడి విషయంలో ఆలోచన వేరు, లేనివాడి విషయంలో ఆలోచన. విద్యార్థి ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాడంటే విద్యార్థి దశలో ఏమిటి వాడికి ఎడ్యుకేషన్లో క్లాస్ రూమ్ టీచర్స్, కరికులం, కో కరికులర్ యాక్టివిటీస్, అట్లాగే సొసైటీలోకి వెళ్ళేటప్పుడు ఎట్లాగా కోఆపరేషన్ కలిగి ఉండాలి. ఇలాగ ఇవన్నీ మనం విద్యార్థి దశలో వాళ్ళకి చెప్తూ ఉంటాం. అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ అనేటువంటిది వాడి యొక్క నాలెడ్జ్ని డెవలప్ చేయడం ద్వారా, అలాగే వాడి యొక్క లాజికల్ థింకింగ్ని ఆలోచించడం ద్వారా ఇది ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేటువంటిది డెవలప్ అవుతుంది. ఇక రెండో దానికి వచ్చేటప్పటికి ఇప్పటి వరకు కాగ్నిటివ్ రిసోర్సెస్ మనం సంబంధించినంత వరకు ఇండిపెండెంట్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రియేటివ్ థింకింగ్, ఇక్కడ ఇవన్నీ మనం స్టడీ చేస్తూ వచ్చాం. అయితే రెండోది ఇక్కడ ఎఫెక్టివ్ రిసోర్సెస్ జాగ్రత్తగా మనం గమనించినట్టయితే ఫస్ట్ కాగ్నిటివ్ రిసోర్సెస్ అయిపోయి, అంటే వ్యక్తి జ్ఞానాన్ని సంపాదించడానికి కావలసినటువంటి ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇందులో చూసాం. ఇప్పుడు చూడబోయే దాంట్లో ఏమిటి అంటే ఎఫెక్టివ్ రిసోర్సెస్, భావావేశ వనరు. అంటే ఇవన్నీ ఎలా ఉంటాయని అంటే ఇట్స్ ఎ ఫీలింగ్స్, మానసికమైనటువంటి భావన. అంటే ఏమిటి భావనలో ఎఫెక్టివ్ రిసోర్సెస్లో ఇట్స్ ఎ ఫీలింగ్స్, హౌ టు ఫీల్,
అంటే ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయి అని అంటే ఏమిటి చెప్తాం, ఆ సన్నివేశాన్ని బట్టి ఆ ఆబ్జెక్ట్ని బట్టి మనం మన యొక్క ఫీలింగ్స్ని చెప్తాం. ఆ ఫీలింగ్స్లో ఏమిటి ఉంటాయి అని అంటే ప్రేమ, లవ్. ఇక్కడ లవ్ అంటే ఏమిటనంటే ఏమిటి చెప్తాం, రీసోర్సెస్ అనేటువంటి దాని కాన్సెప్ట్ ఉన్నప్పుడు ఎఫెక్టివ్ రీసోర్సెస్లో మనం చూసినట్టయితే లవ్, ప్రేమ. ఈ ప్రేమ అనేటువంటిది ఏమిటని అంటే సృష్టిలో ప్రతి జీవిని నువ్వు ప్రేమగా చూడగలగాలి. అది ఇక్కడ ఏమిటవుతుందంటే నీకు ఒక ఎమోషన్, లవ్ అండ్ ఫీలింగ్. తల్లి పిల్లల్ని ప్రేమించడం, మనం ప్రకృతిని ప్రేమించడం, ప్రకృతిలో ప్రతి జీవిని ప్రేమించడం, నీ తోటి వారిని ప్రేమించడం, అంటే నీ యొక్క ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేటువంటిది ఇక్కడ ఫీలింగ్స్ గురించి చెప్తాం. అలాగే సంతోషం, జాయ్. సంతోషం అంటే ఏమిటంటే నీకు ఏ సన్నివేశం సంతోషాన్ని కలిగిస్తుంది అనేటువంటిది నీ మానసిక భావన మీద ఆధారపడి. పిల్లలు ఎప్పుడు సంతోషిస్తారు అంటే వాళ్ళకి కావాల్సినటువంటి చాక్లెట్లు, బిస్కెట్లు, బట్టలు ఇట్లాంటి ఇవ్వడం ద్వారా సంతోషిస్తారు. మరి పెద్దవాళ్ళు ఎట్లా సంతోషపడతారు అంటే వాళ్ళకి కావాల్సినటువంటి ప్రయారిటీస్ ఏమిటున్నాయో అవి దొరికినప్పుడు వాళ్ళు ఆనందంగా ఉంటారు. అంటే భావావేశ వనరుల్లో ప్రేమ అనేటువంటిది, సంతోషం అనేటువంటిది, ప్రైజ్, పొగట్. మనం చూడండి క్లాస్ రూమ్లో వాడిని మనం ఉత్తేజపరచాలనుకోండి, వెరీ గుడ్, యువర్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్ అని నువ్వు ప్రైజ్ చేసావు అనుకోండి, వాడు ఎంతో హ్యాపీ ఫీల్. అంటే పొగడ్తకు లొంగనటువంటి మనిషి అనేటువంటి వాళ్ళు ఉండరు. అంటే ఇక్కడ మనం ఏమిటి చేస్తాం, అప్రిషియేట్ చేస్తాం. అప్రిసియేషన్ ఈజ్ వెరీ గుడ్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్. అంటే ఇది పొగడ్త. అలాగే ఇవన్నీ కూడా మన యొక్క ఫీలింగ్స్కి సంబంధించి. ఇంకోటి ఎమోషన్స్. ఎమోషన్స్ ఏమిటుంటాయి మనిషిలో అని అంటే ఫియర్, భయం. ఏ పని చేయాలన్నా భయం, ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అన్నటువంటి భయం, బయటికి వెళ్ళాలంటే భయం. ఈవేళ చూడండి, ఎక్కడికి వెళ్ళాలన్నా భయం, ఎవరితో మాట్లాడాలన్నా భయం, ఏది ముట్టుకోవాలన్నా భయం. ఏమిటి అని అంటే ఇప్పుడున్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో భయం అనేటువంటిది ఒక ఎమోషన్గా మారిపోయింది. అలాగే కోపం, యాంగర్. కోపం మనిషిని ఏ విధంగా లీడ్ చేస్తుంది, అది ఏ విధంగా మనిషిని అధోగతి పాలు చేస్తుంది, ఆ ఉద్వేగానికి సంబంధించినటువంటి ఈ కోపాన్ని మనం ఎట్లాగా కంట్రోల్ చేయాలి. అలాగే మనిషి పతనానికి ప్రధాన కారణం ఏమిటంటే ఈర్ష్య, జలసి. ఇవన్నీ కూడా ఏమిటంటే ఎఫెక్టివ్ రీసోర్సెస్. ఎఫెక్టివ్ రీసోర్సెస్ సంబంధించినంత వరకు ఈ జలసి అనేటువంటిది కూడా ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే ఎఫెక్షన్, మనకి లవ్ అండ్ ఎఫెక్షన్ అంటాం, ఆప్యాయత. ఒకరిని చూడగానే మనకి ఎంతో ఆప్యాయత కలుగుతుంటుంది. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఇది ఈ ఎఫెక్షన్ అనేటువంటిది ఏ విధమైనటువంటి ప్రభావం మనిషి మీద చూపిస్తుంటుంది, అతని యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది. అలాగే ఆప్యాయత, సంతోషం అంటే హ్యాపీనెస్, ఇవన్నీ కూడా ఏమిటనంటే మనిషి యొక్క బలాలు, బలహీనతలు అని అంటే ఇవన్నీ కూడా మనిషిని ఏ విధంగా మనకి అసెట్స్ కింద ఉపయోగపడతాయి అనేటువంటి దాంట్లో ఇందులో స్టడీ చేస్తాం. ఇప్పుడు జాగ్రత్తగా మనం విద్యార్థిని ఏ విధంగా ఈ భావావేశ వనరుల వైపు తీసుకెళ్ళాలి, అట్ని ఎట్లా వాళ్ళలో డెవలప్ చేయాలి అని అంటే విద్యార్థి దేన్నైనా రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళు మోటివేట్ అవ్వాలి. మీకు అంటాం కదా ఉన్ముఖీకరణ అంటాం, మోటివేషన్. క్లాస్ రూమ్లో వాడు పాఠ్యాంశాన్ని స్వీకరించడానికి కూడా ఇందులో ఉన్నటువంటి అంశాలు చాలా ప్రభావితం చూపిస్తాయి. అంటే పాఠం అంటే ఇష్టం, సబ్జెక్ట్ అంటే ఇష్టం, దాంతోపాటుగా క్లాస్ రూమ్ అంటే ఇష్టం, చెప్పే టీచర్ అంటే ఇష్టం. ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే వాడు ఎఫెక్టివ్గా
ఈ యొక్క టీచింగ్ని ఆస్వాదించగలుగుతాడు. దానికి మనం మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదు, క్లాస్ రూమ్లోకి వచ్చేటప్పటికి న్యూ థింగ్ ఏమిటి కూడా, న్యూ ఇన్ఫర్మేషన్ ఏది ఇవ్వకుండా మాస్టర్ ఏదో వస్తాడో చెప్పుకుని వెళ్ళిపోతాడు అనేటువంటి భావన పిల్లవాళ్ళే కలిగిందనుకోండి, వాడు మనం చెప్పేటువంటి విషయాన్ని స్వీకరించడానికి రెడీగా ఉండడం. అందుకని భావావేశ రంగంలో పిల్లవాడిని మోటివేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఏదైనా సరే నువ్వు చేయగలవు, నువ్వు చేయగలవు, నువ్వు చేయగలవు అని మనం వాడిని మోటివేట్ చేయడం ద్వారా ఏమిటవుతుంది, వాడు పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది. అలా కాదు, నువ్వు చదవలేవు, నువ్వు ఫెయిల్ అయిపోతావు అంటూ మనం చేసాం అనుకోండి, అదేమిటవుతుంది, వాడిని నెగిటివ్గా క్రియేట్ చేస్తుంది. దాంతో వాడికి ఒక భయం, ఒక కోపం ఇలా ఏర్పడుతుంది. అందుకని మోటివేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ది డెవలప్మెంట్ ఆఫ్ ది ఎఫెక్టివ్ రిసోర్సెస్. అట్లాగే వాటికి సరైనటువంటి దృక్పథాలు అంటే వైఖరి మనం ఏర్పాటు చేయాలి. వైఖరులు అనేటువంటివి డెవలప్ అయ్యాయి, మంచి వైఖరిని డెవలప్ చేయాలి. అంటే మనం చూడండి, ఎప్పుడు కూడా దేశ నాయకులు, స్వాతంత్ర సమరయోధుల యొక్క జీవిత చరిత్రల్ని పాఠ్యాంశాలుగా ఏమిటి వాటి వల్ల ఉపయోగం అని అంటే, వాటిని చదవటం ద్వారా వాటిలో ఉండేటువంటి అంతర్గతంగా ఉండేటువంటి విషయాలు, ప్రేమ, త్యాగం, నిస్వార్థత, అలాగే దేశం కోసం మనం త్యాగం చేయడం, ఇట్లాగా అన్ని విషయాల్ని వాళ్ళ యొక్క జీవిత చరిత్రల ద్వారా పిల్లవాడు తెలుసుకోగలుగుతారు. తద్వారా అతనికి మంచి వైఖరులు ఏర్పడుతుంది. సమాజం పట్ల మంచి దృక్పథం, సేవా దృక్పథం కానీ, లేకపోతే మంచి చేయాలనేటువంటి దృక్పథం కానీ ఇలా ఏర్పడుతుంది. అలా కాకుండా నెగిటివ్ యాటిట్యూడ్స్ మనం డెవలప్ చేస్తాం, అవన్నీ కూడా సమాజానికి. అందుకని భావావేశ రంగం చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి వీటిని అవగాహన చేసుకోవాలి. దాంతో ఈ అవగాహన ద్వారా మంచి వాల్యూస్ అనేటువంటి వాళ్ళల్లో డెవలప్ అవుతుంది. అందుకని ఎప్పుడూ కూడా పిల్లలకి ఇలా మోటివేషనల్, ఇన్స్పిరేషనల్ సిచ్యువేషన్స్ మనం కల్పించడం ద్వారా, అటువంటి యాక్టివిటీస్ ఇవ్వడం ద్వారా భావావేశ వనరులు అనేటువంటివి డెవలప్ అవుతాయి. అందుకని ఎప్పుడు కూడా మీరు సైకాలజీ చదివారు, సైకాలజీలో డిఫెన్స్ మెకానిజం ఉంటుంది, రక్షక తంత్రాలు అని అంటాం. ఈ రక్షక తంత్రాలు అనేటువంటివి ఎట్లాగా ఉపయోగపడతాయనంటే, వాళ్ళు స్ట్రెస్ ఉంటే ఏ విధంగా రిలీజ్ చేసుకోవాలి, ఎమోషన్స్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, ఆప్షన్స్ ఉన్నట్లు ఎట్లాగా సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా డిఫెన్స్ మెకానిజం అనేటువంటిది ఉంటుంది. ఆ డిఫెన్స్ మెకానిజం ఆధారంగా వీళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. అందుకని వీళ్ళకి సెల్ఫ్ డెవలప్మెంట్లో ఈ యొక్క కాన్సెప్ట్స్ అనేటువంటివి చాలా ఉపయోగపడుతుంది. అంటే ఉద్వేగ వికాసంలో ఏ విధంగా మనం వీటిని అర్థం చేసుకోవచ్చు అనేటువంటి దాని మీదే ఆధారపడింది. అంటే ప్రతి వ్యక్తి ఎలా ఉంటాడు, వాడికి ఎమోషన్స్ అనేటివి ఉంటాయి. ప్రతి వాళ్ళల్లో కూడా ప్రతి వాళ్ళకి మనసు, మానసిక భావన అనేటువంటిది ఉంటుంది. అటువంటి వాటిలో ఇక్కడ నాకు ఇగో దెబ్బతింది, లేదా నా అహం దెబ్బతింది అంటుంది. ఏమిటి అహం దెబ్బతింటాం అని అంటే, ఆ సన్నివేశంలో అతను అనుకూలమైనటువంటి విషయాన్ని స్వీకరించలేకపోవడం, అతనికి వ్యతిరేకంగా ప్రవర్తించడం ద్వారా అతను ఇటువంటి ఈర్ష్య లేదా భయం, కోపం అనేటువంటి వాటికి లోనవడం ద్వారా అతని యొక్క అహం అనేటువంటిది దెబ్బతింటాడు. అలా కాకుండా ప్రేమ, ఆప్యాయత ఇవి చూపించాం, అవి పాజిటివ్గా అతనిలో డెవలప్ అవుతుంది. అందుకని ఇక్కడ అతని యొక్క ఉద్వేగాలను ఏ విధంగా, ఎమోషన్స్ని ఎట్లా పంపించాలి, అదేవిధంగా వాటి వ్యక్తి యొక్క ఆలోచనలు, అనుభూతులు అంటే ఫీలింగ్స్, అతని యొక్క ఆలోచనలు, అనుభూతులు, ఎమోషన్స్ మీద ఎలా ఆధారపడి ఉంటాయి, వీటిని ఏ విధంగా మనం డెవలప్ చేసుకోవాలి. డెవలప్ చేసుకోవడం ద్వారా ఆ సన్నివేశానికి సంబంధించినటువంటి మానసిక ప్రవృత్తిని ఏ విధంగా డెవలప్ చేయాలనేటువంటి దాన్ని ఈ ఎఫెక్టివ్ రిసోర్సెస్ ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. అంటే జాగ్రత్తగా మనం గమనించినట్టయితే, ఏ వస్తువునైనా లేకపోతే ఏ వ్యక్తినైనా ఈ ఫీలింగ్స్ లేనటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా అంటే, థింగ్స్ని పక్కన పెట్టేది, ఆ థింగ్స్ పట్ల ఒక వ్యక్తి ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాడు అనేటువంటి చూడండి.
పెర్సెప్షనల్ డిఫరెన్స్. మనం ఫస్ట్లో చెప్పాను మీకు, థింకింగ్ ఈజ్ ఏ మెంటల్ ప్రాసెస్, మానసిక ప్రక్రియ. ఇట్ ఈస్ పెర్సెప్షన్. పెర్సెప్షన్ అనేటువంటిది అంటే ఒక ఆబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్ ఈజ్ ద సేమ్, దెర్ ఇస్ నో చేంజ్ అకార్డింగ్ టు దట్ ఆబ్జెక్ట్, బట్ హౌ టు పెర్సీవ్ దట్ ఆబ్జెక్ట్, యువర్ థింకింగ్ ఈజ్ డిఫరెంట్. అంటే ఇక్కడ మనం చూడండి, ఒక సన్నివేశాన్ని చూస్తే కొంతమందికి సంతోషం కలుగుతుంది, కొంతమందికి దుఃఖం కలుగుతుంది. అలాగే సంతోషము, అలాగే దుఃఖం, ప్రేమ, ఈర్ష్య ఇవి కామన్గా ఉంటాయి. ఇవి లేనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారనుకోండి, వాళ్ళు మానవాతీత వ్యక్తులుగా మనం చూస్తాం. ప్రేమ లేదు, ఈర్ష్య లేదు, సంతోషం లేదు, దుఃఖం లేదు. ఈ స్థితి ఏమిటంటే మనం చూడండి, అల్టిమేట్ స్టేజ్ అనేటువంటిది స్థిత ప్రజ్ఞత. ఇంకా వాళ్ళకి దేనితోటి సంబంధం ఉండదు. సెల్ఫ్ యాక్చువలైజేషన్ అండ్ సెల్ఫ్ రియలైజేషన్ లీడ్స్ టు సెల్ఫ్ యాక్చువలైజేషన్. జీవాత్మ అంటే పరమాత్మ ఇస్ కాల్డ్ మోక్ష అంటారు చూసారండి. ఆ కాన్సెప్ట్లో ఇక్కడ సంతోషం, దుఃఖం, ఈర్ష్య, ద్వేషం లేనటువంటి వ్యక్తులు ఎవరు ఉండరు. ఒకవేళ ఉంటే అటువంటి వాళ్ళు మహానుభావులుగా మనం చెప్తాం. కాబట్టి రెండు ఉంటాయి కాబట్టి వారు ఖచ్చితంగా వీటి ప్రకారంగా వాళ్ళ జీవితంలో ఉద్వేగాలు ఉంటాయి. అవి సాధారణం. కాబట్టి ఇప్పుడు కూడా వీళ్ళు వాటిని ఏ విధంగా చేస్తూ ఉంటారు అంటే, ఉద్వేగాల్ని ఎలా కంట్రోల్ చేసుకోవడం ద్వారా మనం మంచి అభివృద్ధిని చెందవచ్చు. అంటే పిల్లల పట్ల పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉంటారు, ధనాత్మక భావావేశం అనేటువంటిది కలిగి ఉండడం ద్వారా వాళ్ళల్లో ప్రేమ, వాత్సల్యం పెంపొందించడం. ఇవి ఎలా సాధ్యం అవుతాయి? మన క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి చెప్పినంతనే ప్రేమ, ఆప్యాయత వస్తుందా? అలాగే ఉద్వేగాల్ని అంటే ఎమోషన్స్ కంట్రోల్ చేయగలిగేటువంటి కెపాసిటీ వస్తుందా అని అంటే, కేవలం పాఠ్యాంశాలు కూర్చోబెట్టి బోధించడం ద్వారా మాత్రం సాధ్యం కాదు. మరి ఎలా సాధ్యం అవుతుంది అని అంటే, వాళ్ళని ఏ విధంగా మనం ఈ ఎమోషనల్స్ని కంట్రోల్ చేసుకునే కెపాసిటీకి తీసుకెళ్ళొచ్చు అని అయితే, ఎమోషన్స్ని ఎట్లా కంట్రోల్ చేసుకెళ్ళచ్చు అని మనం జాగ్రత్తగా గమనించినట్టు, పిల్లల్లో ఆటలు ఆడుతూ ఉంటారు. సామూహికంగా వాళ్ళ చేత ఆటలు ఆడించడం ద్వారా ఆటలో గెలిపోవటములు ఉంటాయి. ఒకళ్ళొకరు కోఆపరేట్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ కోఆపరేట్ చేసుకునేటువంటి విధానంలో వాళ్ళకి ఈ ప్రేమ, ఆప్యాయత అనేటువంటిది వస్తుంది. గెలిచినప్పుడు ఆనందపడటం, ఓడినప్పుడు ఆ ఆనందాన్ని గెలిచిన వారితో ఆనందాన్ని పంచుకోవడం, అంటే ఓటమిని స్వీకరించడం అనేటువంటివి ఈ ఉద్వేగాల్ని బ్యాలెన్స్ చేయడానికి స్కూల్ ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి పిల్లలు ఉద్వేగాల్ని పెంపొందించి బ్యాలెన్స్ చేయాలని అంటే వాళ్ళకి ఆట పట్టడం ద్వారా, గ్రూప్ యాక్టివిటీస్ ఇవ్వడం ద్వారా, అంటే గ్రూప్గా ఒక యాక్టివిటీ ఇవ్వడం ద్వారా వాళ్ళలో కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లా డెవలప్ అవుతాయి, వాళ్ళు ఏ విధంగా ఒకరినొకరు లీడ్ చేసుకుంటూ ఉంటారు, ఏ విధంగా అంటే ఇందులో నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నారు అనేటువంటి భావన కాకుండా ఎవరి స్థాయికి తగినట్టుగా వాళ్ళు ఎలా వర్క్ చేసుకోవాలని నేర్చుకుంటారు. ఇవన్నీ కూడా పాఠశాల అనేటువంటిది ఎమోషన్స్ పెంపొందించడంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అందుకని ఎవరైతే కోపంగా ఉంటారో, భయంగా ఉంటారో వాళ్ళని చాలా అగ్రెసివ్గా ఉండేటువంటి ఒక స్టూడెంట్ ఉన్నాడు, అందరినీ డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. వాడిని ఏమిటి చేస్తాం, ఎలా కంట్రోల్ చేయాలి ఆ ఉద్వేగాలని అంటే, సపోజ్ వాళ్ళలో ఉండేటువంటి కోపం అది బయటకు పోవాలనుకోండి, వాడికి ఫుట్బాల్ ఇవ్వండి, గ్రౌండ్లో పెట్టి వాడు బాల్తో ఆడుతూ ఉంటాడు, విపరీతంగా తన్నుతూ ఉంటాడు, విపరీతంగా పరిగెడుతూ ఉంటాడు. అంటే వాళ్ళలో ఉండేటువంటి స్ట్రెస్, కోపం అన్నీ బయటకు పోతూ ఉంటాయి. అంటే
గేమ్స్ ద్వారా పిల్లల్లో మనం వాళ్ళని ఎమోషన్స్ని ఎట్లాగా గమనించి తగ్గించవచ్చు అనేటువంటిది నేర్చుకోవడం ద్వారా వాళ్ళకి ఎమోషన్స్ అనేటువంటివి ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలో చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకి ఇప్పుడు కొత్తగా అని కాదు, ఈరోజు ప్రతి వాడికి ధ్యానం, మెడిటేషన్, యోగా వీటి ద్వారా మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయవచ్చు. బ్యాలెన్స్ చేయడం ద్వారా మంచి సంపూర్ణమైనటువంటి వ్యక్తులుగా తయారు చేయొచ్చు అనేటువంటిది ఇందులో చెప్పడం. అంటే ఉద్వేగ వికాసాన్ని పెంపొందించడానికి ఈ యొక్క అంశాలు ఏ విధంగా మనకు ఉపయోగపడుతూ ఉంటాయి, ఉద్వేగ వికాసాన్ని కలిగించేటప్పుడు మనం ఏ విధంగా వాళ్ళని డెవలప్ చేయొచ్చు అనేటువంటిది దీంట్లో చెప్తాం అన్నమాట. ఇందులో మనకి నెక్స్ట్ ఎమోషనల్ థియరీస్ కొన్ని ఉన్నాయి. జేమ్స్ ఆ థియరీ ఇప్పుడు మనం పైన చెప్పుకున్నటువంటి ఎమోషన్స్లో జాయ్ అంటే ఏమిటి, గ్రాటిట్యూడ్ అంటే ఏమిటి, లవ్ అంటే ఏమిటి, హ్యాపీనెస్ అంటే ఏమిటి, ఇవన్నీ కూడా ఈ థియరీస్ డెవలప్ చేశారు సిస్టమేటిక్గా సైకాలజిస్ట్. వాటి ప్రకారంగా ఈ ఫీలింగ్స్ని మనకి ఏ విధంగా డెవలప్ చేయొచ్చు పిల్లల్లో అనేటువంటి దాన్ని నేను మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. కాబట్టి కొంచెం ఈ ఎఫెక్టివ్ ఫీలింగ్స్ అనేటువంటి హలో సార్, మీరు ఒకసారి ఏమిటంటే ఈ ఎమోషన్స్ సంబంధించినటువంటి అంశాలను కూడా ఒకసారి మీరు చూసారనుకోండి, అవి మనకి క్లారిటీ అనేటువంటిది వస్తుంది. మీరు జాగ్రత్తగా ఐడెంటిఫై చేయండి. కాగ్నిటివ్ రిసోర్సెస్, అలాగే ఎఫెక్టివ్ రిసోర్సెస్లో ఏమిటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, ఇవన్నీ కూడా మనం దీంట్లో చెప్పుకుంటాం. మనం జాగ్రత్తగా ఐడెంటిఫై చేసుకోండి. అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, నేను చెప్తాను. అమ్మా హలో ఓకే సార్. దీన్ని స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టండి అమ్మా. ఓకే సార్. మీకు ఈ ఫస్ట్ చాప్టర్ నుంచి ఇట్లా చెప్పుకుంటూ వెళ్తాను. మీరు ఇంకా కంటిన్యూస్గా అట్లాగా ఈ మెథడాలజీ క్లాస్ లేని రోజు నా క్లాస్ చెప్తూ ఉంటాను. ఓకే సార్. ఈ చాప్టర్స్ సంబంధించి అయిన తర్వాత యాక్టివిటీస్ కూడా చెప్తూ ఉంటాను. యాక్టివిటీస్ రైట్.